నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట 21 రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నా మున్సిపల్ అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అన్నారు. సోమవారం మున్సిపల్ కార్మికులు ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు. మీరిచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నామని ఆయన అన్నారు. నవంబర్ 30 లోపు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఆప్కాస్ ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మంచి పద్ధతి కాదని అన్నారు. కార్మికులు, ఉద్యోగుల శ్రమ లేకుండా కార్పొరేషన్ అభివృద్ధి అసాధ్యమని సిపిఎం రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ అన్నారు. కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి డిప్యూటీ కమిషనర్ చెన్నుడికి వినతిపత్రం సమర్పించారు. సేఫ్టీ పరికరాలు సేఫ్టీ పరికరాలు సేఫ్టీ పరికరాలు బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రోజుల నుంచి అలా కూర్చోండి. ఒక్కడు కూడా పట్టించుకునే క్రమానే పోలే. అక్కడ ముందు శంఖం ఊదినట్టే ఉంది తప్ప వాడు కుర్చీల కోసం కొట్లాడుకోవడం ఉంది తప్ప ఇక్కడ ఈ కార్పొరేషన్ ఖజానా నిండుతుందంటే వీళ్ళ శ్రమ ఫలితం. అంటే వంట కార్మికులే కదా సార్, అది ఉంది కదా కమెంట్ జీతాలు వారి వారసులకు ఉద్యోగం రిటైర్మెంట్ బెనిఫిట్స్ వారి బిడ్డలకు ఉద్యోగాలు సమ్మెకాలపు జీతాలు ఎక్స్ప్రెషన్ దూరం నెలాఖరు వరకు కానీ మీరు వ్యవహరిస్తే ఈ నవంబర్ 30 తర్వాత మేము స్ట్రైక్లో అనంతపురంలో 60 సంవత్సరాల వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, 2-3 మున్సిపాలిటీల్లో ఉద్యోగాలు ఇచ్చారు. మనకేమి ఇవ్వడానికి 21,000 రూపాయల జీతం ఇచ్చేటటువంటి ఉద్యోగాలు, ఏ రకమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేనటువంటి ఉద్యోగాలు. మీరు ఒకటే చెప్పండి, కమిషనర్ గారికి 10 సార్లు చెప్పారు. నవంబర్ 30 డెడ్ లైన్ సార్. కరోనాలో మేము అవసరపడి మా చేత అంత కష్టం చేయించుకొని మాకు ఇస్తానన్నది బోనస్ పెట్టుకుంటున్నారు. ఒక్క నెల్లూరు కార్పొరేషన్లోనే ఎందుకు పెట్టుకోవట్లేదు? ఇన్ని రోజులు పనిచేసినప్పుడు ఎవరైనా గౌరవప్రదంగా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ప్రధాన గేటు వద్ద 21 రోజుల నుంచి కార్పొరేషన్లో పనిచేసేటటువంటి ఆప్కాస్ ఉద్యోగులు మా న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించండి అని చెప్పి రోజువారీ ఉదయాన్నే 5 గంటలకు లేచి వార్డుల్లోకి వెళ్ళి పనులు చేసుకొని మరలా వచ్చి 10:30 కల్లా పనులు పూర్తి చేసుకొని వచ్చి ఇక్కడ టెంట్లో కూర్చొని మరలా 2:30కి డ్యూటీలకు వెళ్ళి పనులు చేసుకొని మంచినీళ్ళు వదిలేవాళ్ళు, లైట్లు వేసేవాళ్ళు, వీధులు చిమ్మేవాళ్ళు, వెహికల్స్ తోలేటటువంటి డ్రైవర్లు, మొత్తం అన్ని విభాగాల్లో ఉన్నటువంటి 2,218 మంది ఆప్కాస్ ఉద్యోగులు ఈరోజు మా న్యాయమైన సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పి అక్కడ 21 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఒక్కరోజు మేయర్ గారు వచ్చి ఆ టెంట్లో ఉన్న కార్మికులతో మాట్లాడిపోయారు. మిగతా ఏ ఒక్కరు కూడా ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి మిగతా విభాగాల అధికారులు కానీ పాలకవర్గ సభ్యులు కానీ ఇక్కడ స్వయానా ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖకు మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు, రూరల్ ఎమ్మెల్యే గారు ఏ ఒక్కరు కూడా 21 రోజుల నుంచి అక్కడ టెంట్ వేసుకుంటుంటే ఇదే దారిన లోపల పోతున్నారు, ఇదే దారిన లోపల బయటకు వస్తున్నారు కార్పొరేషన్ ఆఫీసులోకి. కానీ వాళ్ళ ముఖం వైపు వాళ్ళ సమస్యల వైపు పట్టించుకోవడం ఏం అడుగుతున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమంటున్నారు. ఇక్కడ ఈ వేదిక సాక్షిగానే మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా రూరల్ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, మంత్రి గారి ఆదేశాలు తీసుకొని సమ్మెకాలం జీతం ఇస్తామో అని హామీ ఇచ్చారు. చెప్పి 4 నెలలు అవుతుంది, దిక్కులేదు. మిగతా మున్సిపాలిటీలు కార్పొరేషన్లో 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు, చనిపోయిన వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. నెల్లూరులో ఎందుకు ఇవ్వరు ఇది అడుగుతున్నాం. గత సంవత్సరం క్రితం వరకు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాం. ఏవైతే న్యాయమైన సమస్యలు, గొంతెమ్మ కోరికలు కాదు,
జీతాలు పెంచమని అడగలేదు, బోనస్లు ఇవ్వమని అడగలేదు, మిగతా ఇతరత్ర అడగలేదు. 30-40 ఏళ్ళు సర్వీస్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తం యావత్ శక్తినంతా కార్పొరేషన్ కోసం, ప్రజల కోసం పెడితే సేవ చేయించుకొని ఒట్టి చేతులతో ఇంటికి పొమ్మంటున్నారు. ఇది ఎక్కడి న్యాయమయ్యా అని అడిగాం. దానికి సమాధానం లేదు. మేయర్ కుర్చీ చుట్టూ రాజకీయాన్ని తిప్పడానికి కుర్చీలాట మొదలు పెట్టారు. ఈ కార్పొరేషన్ లో నిధులు జమ అవుతున్నాయన్నా, అభివృద్ధి అవుతుందన్నా, ప్రజలకు సౌకర్యాలు అందుతున్నాయన్నా వీళ్ళ కష్ట ఫలితం, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగుల కష్ట ఫలితం. వాళ్ళ సమస్యల్ని గాలికి వదిలేసి కుర్చీల చుట్టూ రాజకీయాలు నడిపేటటువంటి దాన్ని, దీనికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది సరైనది కాదు. ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పాం, మీ ధోరణి మార్చుకోకపోతే మరోమారు సమ్మె తప్పదు, విధులు బహిష్కరించక తప్పదు, మీ వైఖరిలో తీరు మార్చండి, పాలకులారా, అధికారులారా ఆలోచించండి, తక్షణమే వీళ్ళ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి అని చెప్పి యూనియన్గా మేము ఈరోజు తెలియజేయడానికి వచ్చాం. డిప్యూటీ కమిషనర్ చెన్నుడు గారు ఉన్నారు, ఆయనకి కమిషనర్ గారికి చెప్పమన్నాం, పాలకవర్గం మొత్తానికి చెప్పమన్నాం. పాలకవర్గం కానీ అధికారులు కానీ తక్షణమే ఈ యొక్క సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 21 రోజుల నుంచి చేస్తున్నటువంటి రోజువారీ అక్కడ మీరు కూర్చొని అరుచుకుంటా ఉనండి, ధర్నాలు చేసుకుంటా ఉనండి, మా దూరంలో మేము ఉంటాం అనే తరహాలో మీరు వ్యవహరిస్తున్నారు. మీ వ్యవహార శైలి బాగలేదు. మీ తీరు మారకపోతే నవంబర్ 30వ తేదీలోపు ఈ సమస్యల మీద పరిష్కారం మీద ఏ చర్యలు తీసుకోకపోతే నవంబర్ 30వ తారీఖు తర్వాత విధులు బహిష్కరించి సమ్మెలోకి పోవాల్సి ఉంటుంది. ఈ సమ్మె జరిగిన ప్రజలకు అసౌకర్యం కలిగిన ఈ పాలకులు, నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు, ఈ ప్రభుత్వ తీరే దీనికి కారణం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అధికారులు, పాలకులు తీరు మార్చుకోవాలి. లేకపోతే నవంబర్ 30వ తర్వాత విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే ఈ పాలకుల తీరే దీనికి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు 93 మందిని 60 సంవత్సరాలు నిండినాయి అని చెప్పి పక్కన పెట్టేశారు. వాళ్ళ యొక్క సమస్యల మీద 21 రోజుల నుంచి బయట టెంట్ వేసుకొని కూర్చొని వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. రోజు అధికారులు ఇదామని వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఈ రోజు నాటికి వాళ్ళని ఏందమ్మా మంచి సెట్ ఏందని అడిగినటువంటి పాపాన బాలేదు. 15 రోజులు సమ్మెకాలం వేతనం ఇస్తామని చెప్పి ఆ రోజు కమిషనరు, గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకటన చేశారు. ఈ రోజు నాటికి ఆ వేతనం పరిస్థితి మాటే లేదు. అంతేకాదు వాళ్ళ యొక్క 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులు ఎవరినైతే తీసేశారో వాళ్ళ యొక్క బదులు వారసులకు ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పారు. అది కూడా ఇంతవరకు ఏం లేదు. ఈఎస్ఐ, పిఎఫ్ అనేక సమస్యలతో ఈరోజు మున్సిపల్ కార్మికులు ఎక్కువ సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి రోజువారీగా సమ్మె చేయటం, నిరసనలు చేయటం, ధర్నాలు చేయటం వాళ్ళకేమో మంచి లక్షణమే కూడా కాదు. ఎందుకనంటే రోజువారీగా పనులు చేసుకొని వచ్చి నిరసనలు ఎందుకు తెలియజేస్తున్నారో, వాళ్ళు కనీసం వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేదానికి అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఈ కమిషనర్ వచ్చిన తర్వాత ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఈ సమ్మెని ఇదే విధంగా మళ్ళీ సమ్మెలకు పోవాలన్నా, లేకపోతే ఈ నెలాఖరు వరకు కూడా ఖచ్చితంగా ఇదే విధంగా బయట నిరసన తెలియజేసి సమస్యల పరిష్కారం కాకపోతే 1వ తేదీ నుంచి తదుపరి చర్య తీసుకొని కార్యాచరణ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.